లేకపోతే ముందు అంతా మనం నచ్చినట్లుగా జీవించవచ్చా? వివాహం జరిగే వరకు కూడా నీ పవిత్రతను కాపాడుకోవాలి. వివాహం జరిగే వరకు కూడా నీ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. వివాహం జరిగే వరకు కూడా నీ పవిత్రతను కాపాడుకోవాలి. వివాహం జరిగే వరకు కూడా నీ పవిత్రతను కాపాడుకోవాలి. ఇది వివాహం జరిగిన తర్వాత నీ యొక్క సంసార జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎప్పుడు ఇలా జీవించినప్పుడు. అలాగే బాప్తీసం పొందాక దేవుడిని పట్ల కార్యాలు జరిగించాలి అంటే, బాప్తీసం పొందిన తర్వాత దేవుడిని జీవితంలో గొప్ప మేలులు జరిగించాలంటే, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడిని పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలి అంటే, బాప్తీసం తీసుకునే వరకు కూడా నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయంగా ఎలాగ ఎదగాలి, ఆత్మీయంగా ఎలా జీవించాలి, బాప్తీసం పొందిన తర్వాత నా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఇప్పుడేమి నేర్చుకోవాలి అన్నదే బాప్తీసం పొందకముందు అంతా కూడా నేర్చుకుని ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం